నెల్లూరు 3వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రమణయ్య, లెక్కల వెంకటరెడ్డి, పొత్తూరు శైలజ, కోమారి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడికి 3వ డివిజన్ అధ్యక్షుడు రమణయ్య గారు, ఎక్స్ కార్పొరేటర్ చేసేతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయిబాబా గుడిలో పూజలు కావచ్చు, 101 టెంకాయలు ఏంటంటే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కావచ్చు. తర్వాత పోతే అన్నదాన కార్యక్రమం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అన్నదానం అనేది మనిషి అనేవాడు ఎవరమైనా కూడా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటూ అన్నం పెట్టడం అంత పుణ్యం ఇంకోటి లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యాలతో ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే అన్ని రకాలుగా ఐక్యతగా కూటమి తరపున అందరం కలిసికట్టుగా ఈ 5 ఏళ్ళు కొనసాగి ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టుగా, సంక్షేమ పథకాలు అందేటట్టుగా, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటట్టుగా. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఇదే నిన్ననే చెప్పారు 3, 4, 5 డివిజన్స్ సంబంధించిన ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా సపోర్ట్ చేశారు. నాకు మా వార్డులో తెలుగుదేశం ఎక్కడ పడితే అక్కడ వేస్తే